దీపావళికి కన్నడ నుంచి తెలుగులో రిలీజ్ అయిన సినిమా 'బగీరా'. ఈ సినిమా ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక చాలా రొటీన్‌గా ఉందనిపించింది. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ గారు స్టోరీ ఇచ్చారని చెప్పి ఫస్ట్ నుంచి ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అలా అనిపించేలా సినిమాలో ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. హీరో పోలీస్ ఆఫీసర్ కనిపించే చాలా సినిమాల్లో ఉన్న కథే ఈ సినిమాలో కూడా ఉంటది. హీరో పోలీస్ అయ్యి ఏదో చేసేద్దాం అనుకుంటే రాజకీయ నాయకులు చేయకుండా అడ్డుపడుతూ ఉంటారు. దాంతో హీరో మాస్క్ వేసుకుని విలన్స్ అందరినీ కొడుతూ ఉంటాడు. ఇదే ఈ సినిమాలో కనిపించే స్టోరీ. ఇంక సినిమాని స్టార్ట్ చేయడం మదర్ సెంటిమెంట్తో బాగానే స్టార్ట్ చేశారనిపించింది. ఇంకా తర్వాత నుంచి అయితే సినిమా చాలా రొటీన్గా మారిపోద్ది. విలన్స్ ఏదో తప్పుడు పని చేయడం, హీరో మాస్క్ వేసుకెళ్ళి వాళ్ళని కొట్టడం, ఇదే సినిమాలో చాలా వరకు జరుగుతూ ఉంటది. అవేమి కూడా అలా ఫ్లోలో వెళ్తూ ఉంటాయి కానీ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించవు. ఇంకా స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగానే ఉన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఆ సీన్స్లో హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడం, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చూడడానికి బాగానే అనిపించాయి. ఇంక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్కి అయితే అసలు ఇంపార్టెన్స్ లేదు. సినిమాలో 2 సాంగ్స్ కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న ఎమోషన్స్ కోసం మాత్రమే వాడుకున్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో ట్విస్టులు లాంటివి కూడా ఉండవు. దానికి తోడు సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత హీరో స్ట్రాంగ్ అవడానికి ఏదేదో చేస్తూ ఉంటాడు. ఆ సీన్స్ అన్ని చూడడానికి కొంచెం కష్టంగా అనిపించింది. ఇంక తర్వాత అయితే మళ్ళీ రొటీన్ సీన్స్తో, రొటీన్ ఎలివేషన్స్తో, పర్వాలేదు అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్తో అలా వెళ్ళిపోద్ది సినిమా. ఇక సినిమాలో సాంగ్స్ అయితే వినడానికి బాగున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని సీన్స్ని బాగానే ఎలివేట్ చేసింది. ఫైనల్కి సినిమా చాలా రొటీన్ లైన్తో ఉంటుందని, ట్విస్ట్లు టర్న్లు లాంటివి ఏమీ ఉండవని ఫిక్స్ అయిపోయి హీరో క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్స్ కోసం, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.